హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్విత టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఆల్రెడీ థంబ్నైల్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. సో ఇట్స్ టైమ్ టు ప్యాక్ మై హాస్పిటల్ బ్యాగ్ అన్నట్టు. నేనేమేం ప్యాక్ చేసుకుంటున్నాను ఏంటి అనేది సో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. లైక్ బేసిక్ థింగ్స్ నాకు తెలిసినవి నేను గ్యాదర్ చేసుకున్నవన్నమాట. సో ఫస్ట్ అయితే మదర్కి చూద్దాము. సో మదర్కి ఏమేమి కావాలి అన్నప్పుడు అయితే ఫస్ట్ ఫీడింగ్ కుర్తీస్, లైక్ మనం ఏవైతే దేంట్లో అయితే కంఫర్ట్గా ఉంటామో సో అవి ఒక 2 పెట్టుకోవడం బెస్ట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ కావాలి అన్నప్పుడు మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడైతే 2 ఫీడింగ్ కుర్తీస్ పెట్టుకున్నాను. దాని తర్వాత హోమ్ కమింగ్ డ్రెస్ అని ఒకటి ఉంటుంది. సో అదొకటి పెట్టుకున్నా అనమాట. ఒక కుర్తీ పెట్టుకున్నా. ఇవి నాకు తెలిసి యూజ్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ యూజ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు కదా అనే విధంగా నేను పెట్టుకున్నా అనమాట. సో ఇదైతే హోమ్ కమింగ్ డ్రెస్ అన్నట్టు. సో మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాం కదా, సో అప్పుడు వేసుకోవడానికి. మాకు బేబీ బాయ్ కాబట్టి సో స్కై బ్లూ అయితే బాగుంటుంది కదా అని సో నేను అలా చూస్ చేసుకున్నా. తర్వాత క్యాప్ అన్నమాట. మన ఇండియాలో డెలివరీ అయితే కాటన్ పెట్టుకుంటాం కదా, సో ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్టుగా సో ప్రజెంట్ అయితే క్యాప్ పెట్టుకున్నా. దాని తర్వాత ఒక పెయిర్ ఆఫ్ సాక్స్ పెట్టుకున్నా అనమాట. ఇంకొక పెయిర్ తీసుకోవడం కూడా బెస్ట్, ఎందుకైనా మంచిది. దాని తర్వాత శానిటరీ ప్యాడ్స్ అనమాట. హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కానీ నేను పెట్టుకున్నా సేఫర్ సైడ్ కోసం. దాని తర్వాత ఇంకా మదర్ రిలేటెడ్ వచ్చి ఇంకా ఇన్నర్స్ నర్సింగ్ బ్రాస్ అనమాట. ఇవి మ్యాండేటరీ. మన ఇండియాలో అయితే మన మమ్మీ వాళ్ళు అన్నీ టేక్ కేర్ చేసుకుంటారు కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. సో దాని తర్వాత వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకున్నాను. సో ఇక్కడ అన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి సో అన్నీ బేసిక్ థింగ్స్ మనకి ఏమేమి కావాలి, హాస్పిటల్ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ముందే లిస్ట్ ఇస్తారనమాట, మన ఇన్సూరెన్స్లో ఏవేవి కవర్ అవుతుందని. దాని తర్వాత టాయిలెటరీస్ అన్నట్టు ఒకటి ఫేస్ వాష్ పెట్టుకున్నా. ఇంకా పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనర్ యాజ్ యూజువల్ అనమాట. ఒకవేళ మనము ఒక 2-3 డేస్ అక్కడే స్టే చేయాలనుకో ఇవి యూజ్ అవుతాయి కదా అన్నట్టు. సో ఒక క్లిప్ బేసిక్గా, ఇంకా క్రీము, లిప్ బాంబు, హెయిర్ బ్యాండ్స్, సో ఒక దువ్వెన, సో బేసిక్ థింగ్స్ అనమాట. లైక్ ఒక కాంపాక్ట్ పౌడరు, ఫౌండేషను. సో ఇంటికి వచ్చే రోజు లైట్గా మనం రెడీ అవి రావచ్చు కాబట్టి, ఇంకా లేదు అనుకుంటే మనకి హాస్పిటల్లో కూడా ఫోటోషూట్ చేస్తారనమాట. సో అప్పటికైనా యూజ్ అవుతుంది కదా అనేసి నేను పెట్టుకున్నాను అనమాట కాంపాక్ట్ పౌడరు. దాని తర్వాత స్టిక్కర్ ప్యాకెట్ కూడా జస్ట్ పెట్టుకున్నాను. అవి ఎంతవరకు యూజ్ అవుతాయో ఇంకా హాస్పిటల్కి వెళ్ళేదాకా తెలియదు అనమాట. ఒకవేళ ఏమైనా అవసరం ఉన్నా కూడా మాకు హాస్పిటల్ ఒక 10 minutes మా ఇంటి దగ్గర నుంచి. సో మా హస్బెండ్ అయినా వెళ్ళి తీసుకొని వస్తారు, ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఒక కంఫర్ట్గా ఉండే టవల్ అయితే ఒకటి పెట్టుకున్నాను, చాలా సాఫ్ట్గా ఉన్న టవల్. దాని తర్వాత ఒక స్వెటర్ అయితే పెట్టుకున్నాను. సో నాది సమ్మర్లోనే ఉంటుంది డెలివరీ నాకు తెలిసి. సో కానీ సేఫర్ సైడ్గా నేను పెట్టుకున్నాను అనమాట ఒక స్వెటర్. దాని తర్వాత ఒక కంఫర్ట్ బ్లాంకెట్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. అక్కడ నాకు ఒక్కదానికే ఇవ్వచ్చు, మా హస్బెండ్ ఒకవేళ స్టే చేయాలి అన్నా కూడా ఆయనకైనా యూజ్ అవుతుంది కదా అని ఒక బ్లాంకెట్ అయితే నేను పెట్టుకున్నాను. దాని తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు ఒక కాటన్ శారీ పంపించారు. ఇది చాలా ఓల్డ్ది అనమాట. సో దాంట్లో ఇంకా బేబీ పుట్టంగానే దాంట్లో పెట్టుకోవడానికి అన్నట్టు. సో అదొకటి. ఇంకా బేబీ రిలేటెడ్ ఒక టవల్ పెట్టుకున్నా, సాఫ్ట్ టవల్. దాని తర్వాత ఒక డ్రై షీట్ అయితే పెట్టుకున్నా అనమాట. సో హాస్పిటల్ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు బట్ పెట్టుకున్నా యూజ్ అవుతుంది కదా అనే విధంగా.
దాని తర్వాత క్లాత్స్ అనమాట, బేబీ బాయ్ క్లాత్స్ ఒక 2 పెట్టుకున్నా. దాని తర్వాత ఇంకొకటి హోమ్ కమింగ్ డ్రెస్ అన్నట్టు అది ఇదొకటి పెట్టుకున్నా. సో హాస్పిటల్లో ఫోటోషూట్ చేస్తారు కాబట్టి ఒక చిన్న టెడ్డీ బియర్ అండ్ హలో ఓల్డ్ అని ఒక ఇలాంటిది ఒకటి పెట్టుకున్నా అనమాట. దాంట్లో నేము, డేట్, టైము, వెయిట్, లెంత్ అన్నీ మనం నోట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫోటోషూట్కి కూడా బాగుంటాయి కదా అనేసి ఇంకా నేను ఇవైతే పెట్టుకున్నాను. సో ఇవే అండి. ఇవైతే ఇంకా మెయిన్ మిల్క్ బాటిల్ ఒకటి పెట్టుకోవాలి, అలాంగ్ విత్ కార్ సీట్ అనమాట. కార్ సీటరు అది లేదే డిశ్చార్జ్ కూడా చేయరు ఇక్కడ అమెరికాలో, అదొక రూల్ అనమాట. సో అదొకటి కొనుక్కోవాలి, ఇంకా టైం ఉంది కదా అని. సో ఇంకా స్లిప్పర్ కూడా ఒక పేరు పెట్టుకోండి. మీది ఒకవేళ వింటర్లో అనుకోండి, షూ పెట్టుకోవడం బెస్ట్ అనమాట. షూ పెట్టుకుంటే మనకి బాగుంటుంది కంఫర్ట్గా. సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం అమెరికాలో డెలివరీ చేసుకుంటున్నారంటే వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను అన్నీ కవర్ చేశానే అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ అయ్యాను అంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఇంకా ఏమైనా ఇంకా పెట్టుకుని ఉంటే బాగుండు అనేసి. సో ఎవ్రీథింగ్ మన ఇన్సూరెన్స్లోనే కవర్ అవుతుంది కాబట్టి వాళ్ళే ఇస్తారనమాట. లైక్ ఫీడింగ్ పంప్ కానీ రిమైనింగ్ థింగ్స్ మనకి ఏమైనా కావాలి అని అడిగితే వాళ్ళే ఇస్తారు. సో ప్రస్తుతానికైతే ఇవైతే సర్దుకున్నా అనమాట, నేను బ్యాగ్లోకి ప్యాక్ చేసుకున్నా. సో చూడాలి ఇంకా ఎలా ఉంటుందో అనేసి. వాళ్ళు మొత్తం వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటారు. ఇవైతే బేసిక్ థింగ్స్ నేను పెట్టుకున్నవైతే. సో బేబీ రిలేటెడ్ స్టఫ్, మదర్ రిలేటెడ్ స్టఫ్ బోత్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ పంపింగ్ మిషన్ కూడా మన ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో నాకు ఇది ఫస్ట్ టైం అనమాట యుఎస్ఏలో డెలివరీ. సో నేను కూడా మా ఫ్రెండ్స్ని అడిగి గ్యాదర్ చేసి తర్వాత అన్నీ ఏమేమి యూజ్ అవుతుందో అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. నాకు ఫస్ట్ డెలివరీ అయితే ఇండియాలోనే అయింది. సో చూడాలి ఎలా అవుతుందో అని. మొత్తానికైతే బేసిక్గా మనకి ఏమేమి నీడ్ అవుతుందో అవైతే నేను పెట్టుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ వీటిలో నుంచి తర్వాత ఇంకేమైనా యూజ్ అవుతాయి, ఇంకేమైనా కావాలి అంటే మా హస్బెండ్ వచ్చి మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. మాకు హాస్పిటల్ నుంచి మా ఇంటికి ఒక 10 minutes అంతే ఉంటుంది డిస్టెన్స్. సో చూడాలి. సో ఈ వీడియో మీరు ఎవరైనా ఫస్ట్ టైం డెలివరీకి వెళ్తున్నారు యుఎస్లో ఉన్న వాళ్ళు, సో వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఒపీనియన్తోనే ఈ వీడియో అయితే చేశాను. నాకు తెలిసినంత వరకు నేను బేసిక్గా ఇవైతే ప్యాక్ చేసుకుంటున్నాను హాస్పిటల్ బ్యాగ్లో. సో మా ఫ్రెండ్స్ని కూడా గ్యాదర్ చేసుకున్నాను అనమాట. సో వాళ్ళు చెప్పింది ఇంకా ఇక్కడ మా నైబర్స్ అందరు చెప్పిన దాంతో ఇవైతే నాకు ఎనఫ్ అని అనిపించింది ప్రజెంట్ అయితే. సో ఇంకొకటి ఏంటి అంటే సో ఇక్కడ కార్ సీట్ మ్యాండేటరీ అండి. వన్స్ బేబీ బోర్న్ అయిన తర్వాత కార్ సీట్ లేదే వాళ్ళు ఈవెన్ డిశ్చార్జ్ కూడా చేయరనమాట బేబీని. సో కార్ సీట్ అనేది మ్యాండేటరీ. దాని తర్వాత అది కొనుక్కోవాలి. ఇంకా మిల్క్ ఫీడింగ్ బాటిల్స్ కొనుక్కోవాలి మేము. సో ఇంకా టైం ఉంది కదా అనేసి సో వెయిట్ చేస్తున్నాం. సో కార్ సీట్ అలాంగ్ విత్ ఫీడింగ్ బాటిల్, స్ట్రోలర్ ఒకటి కొనుక్కోవాలి బేబీకి. ఇవి మాత్రం మస్ట్ అనమాట. సో మీరు కూడా ఎవరైనా యుఎస్లో ఉన్న వాళ్ళైతే మీరు కూడా ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ గాయ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో. ఎవరైతే ఫస్ట్ టైం డెలివరీకి వెళ్తున్నారో యుఎస్లో ఉండి, సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. Talks to lose the world.
saying